టు దిస్ ఛానల్. ఇవాటి వీడియో వచ్చేసరికి ఈ మొక్క యొక్క ప్రత్యేకత, ఈ మొక్క యొక్క ఆరోగ్య సూత్రాలు ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ ఆకు కుప్పింట చెట్టు, కుప్పింట ఆకుల్ని కుప్పింట ఆకు అంటారు. ఇవి వర్షం పడ్డప్పుడు లేదంటే పొలాల గట్లల్లో మస్తు ఉంటుంది. ఇది గేదెలు ఎక్కువగా తింటాయి ఆకుని. ఇది ఆరోగ్యానికి ఉపయోగపడేది. చర్మ సమస్యలు, అలానే ఏదన్నా మలబద్ధకము లేదంటే నుసుపురుగులు, సమస్యలు ఎక్కువగా ఉంటే ఈ ఆకు ఉపయోగపడుతుంది. ఎలా వాడతారు, ఎలా ఉపయోగించాలి ఈ ఆకుని అనేది క్లుప్తంగా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కువగా కొందరికి జీర్ణ సమస్య ఎక్కువగా ఉంటుంది. అరుగుదల లేకపోవడం, బాత్రూమ్కి సరిగా వెళ్ళకపోవడం, అలాంటి వాళ్ళు ఈ ఆకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో ఉడికించుకొని ఈ ఆకుని సపరేట్ చేసుకొని కొంచెం కారం పొడి, వెల్లుల్లి కారం పొడితోటి అన్నంలో తింటే జీర్ణ సమస్య పోతుంది. లేదంటే కుప్పింట ఆకు బాగా దంచడం లేదా మిర్చి పట్టేసి రసం తాగడం వల్ల మలబద్ధకము, కడుపులో నుసుపురుగులు లాంటివి ఉంటే కడుపులో నొప్పి వస్తుంటుంది నుసుపురుగులు ఉండడం వల్ల. అలాంటి నుసుపురుగు లాంటివి మలబద్ధకం కానీ ఉంటే ఈ కుప్పింట ఆకు యొక్క రసాన్ని తాగడం వల్ల ఆ కడుపు నొప్పి, మలబద్ధకం, రెండు నుసుపురుగులు పోతాయి. ఇంకోటి చర్మ సమస్యలు, ఎక్కువగా దురద దురద వచ్చి చర్మం ఇబ్బంది పడుతూ దురద ఎక్కువగా ఉంటే ఈ ఆకును మెత్తగా దంచి ఆ ముద్దలాగా తీసుకొని రసాన్ని ఎక్కువగా మనకి ఎక్కడైతే దురదగా ఉంటుందో ఆ ప్లేస్లో రుద్దడం వల్ల అట్లా 2-3 సార్లు, రోజుకి ఒకసారి చొప్పున 2-3 రోజులు చేస్తే ఆ దురద కూడా పోతుందన్నమాట. ఇది కుప్పింటి ఆకు యొక్క ఉపయోగాలు. ఈ చెట్టు ఎక్కడైనా ఉంటుంది. ఆ చెట్టు దారిన మనము జర్నీ చేసేటప్పుడు పోతున్న రోడ్ల మట్టిగా దొరుకుతుంది ఆకు. ఈ ఆకు యొక్క ప్రత్యేకత ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన పరిస్థితులను బట్టి మనుషుల వైపు చూస్తే వెదగలేము. మన కష్టాన్ని నమ్ముకొని ఇష్టంగా కష్టపడి పని చేస్తే మన కష్టానికి ఫలితం వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు మనుషుల వైపు చూసి అక్కడే ఆగిపోకుండా మీరు చేరాలి అనుకునే గమ్యానికి చేరడానికి మీ సొంతంగా మీరే గమ్యాన్ని ఎత్తుక్కోండి. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ గివ్ అప్ ఎనీవన్. ఆల్ ది బెస్ట్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ once again. Thank you so much. Thank you for watching this video. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి.